ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రండి కథలోకి వెళదాం. కథ పేరు చిన్న కుటుంబం. ఒక అందమైన గ్రామంలోని సీత, రాము అనే దంపతులు నివసించేవారు. వారికి చిన్ని అనే ఒకగానొక కూతురు ఉంది. ఆ కుటుంబం చాలా చిన్నదైనప్పటికీ వారి ఇల్లు ఎప్పుడూ నవ్వులతోనూ సంతోషంతో నిండి ఉండేది. రాముకి బుక్ స్టాల్ ఉంది. చాలా మంది రాము బుక్ స్టాల్ వద్దకు వచ్చి బుక్స్ కొనుక్కుని వెళ్ళేవారు. చిన్ని స్కూల్ నుండి ఇంటికి రాగానే తల్లిదండ్రులతో స్కూల్లో జరిగిన విషయాలు చెప్పేది. ప్రతిరోజు సాయంత్రానికి రాము బుక్ స్టాల్ నుంచి ఇంటికి వచ్చి భార్య పిల్లలతో సంతోషంగా గడిపేవాడు. ఒకరోజు చిన్ని స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. హాల్లో నడుస్తూ పడిపోయింది. ఆమె తల్లి కంగారు పడుతూ పరిగెత్తుకుని వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక కూర్చుండిపోయింది. కొంత సమయం తరువాత రాముకి ఫోన్ చేసి, అమ్మాయి స్కూల్ నుండి తిరిగి వచ్చి హాల్లో నడుస్తూ పడిపోయింది, తొందరగా రండి అని చెప్పింది. రాము వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి, మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందండి, మీరు వెంటనే రావాలండి మా ఇంటికి అన్నాడు. డాక్టర్ గారు సరే వస్తానని చెప్పారు. డాక్టర్ గారు వచ్చి చిన్నీకి ట్రీట్మెంట్ చేశారు. చిన్ని వెంటనే లేచి కూర్చుంది. ఆ సంఘటన వారి బంధాన్ని మరింత బలపరిచింది. ఒక సాధారణ కుటుంబమైన ఒకరికొకరు తోడుగా ఉండటం, ప్రేమను పంచుకోవటం ఎంత ముఖ్యమో వారికి అర్థమైంది. చిన్ని పెద్దదవుతున్న కొద్దీ ఆమె తల్లిదండ్రుల ప్రేమ త్యాగాలను చూసి పెరిగింది. వారి చిన్న కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే నిజమైన ఆనందం పెద్ద సంఖ్యలో కాకుండా మనసులో నిండిన ప్రేమ బంధంలోనే ఉంటుందని వారు నిరూపించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.